భారతదేశ స్వాతంత్రానంతరం ఆర్థికపరమైన కుంభకోణాలతో దేశ ఆర్థిక పరిస్థితి కుదేలైతున్నదని పలు సంస్థలు తెలుపుతున్నాయి. అధికార పీఠం మీద కూర్చుండి పరిపాలించే వారే కుంభకోణాలలో పాత్రదారులు, సూత్రధారులుగా తీవ్రమైన ఆరోపణలు, కేసులు, కోర్టులలో బెయిలుకై పిటిషన్లు దాఖలు చేసుకుని ఆరోగ్యం బాగాలేదని, షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయని, బ్లడ్ ప్రెషర్ ఉందని, కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని ఇలా ఎన్నో కారణాలు చూపుతూ బెయిల్తో జైలు నుండి బయటకు రావడానికి తమ లాయర్లతో తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంటారు. అది సహజమే అంటున్న మేధావులు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ కుంభకోణంలో కేసులు ఎదుర్కొంటున్నారు. బెయిల్ పిటిషన్ అభ్యర్థనను తాత్కాలిక న్యాయమూర్తి ప్రధానమైన తీవ్రమైన కేసుల్లో ఎదుర్కొంటున్న వారికి చట్టపరంగా బెయిల్ మంజూరు చేయాలా వద్దా అనేది కేసు తీవ్రత మీద, నేర తీవ్రత మీద ఆధారపడి ఉంటుందని, ఇవన్నీ తెలుసుకొని జాగ్రత్తగా పరిశీలించుకున్న తర్వాతే బెయిల్ పిటిషన్ వేయాలని అన్నారు. అసాధారణమైన మధ్యంతర బెయిల్ మంజూరు కోర్టు చేయదని బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదికి 70,000 రూపాయల జరిమానా విధించిన న్యాయమూర్తి. ఏది ఏమైనా ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో తిహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పొందడానికి వేసుకున్న పిటిషన్ మరోసారి ఫెయిల్ అయిపోయి చుక్కెదురైందని తెలుస్తూ ఉంది.